బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు యువతను విద్యార్థులను మోసం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మండిపడ్డారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ వ్యవస్థ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ఇప్పటికే దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. సంగ్రామ సభలు, ప్రెస్ మీట్లు పేరుతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని కేటీఆర్ ను హెచ్చరించారు. ఇంజనీరింగ్ కోర్స్ గురించి మాట్లాడితే ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడినట్టు కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి లేచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారో మీరందరూ కూడా గమనించాల్సింది. కేటీఆర్ గారు మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీ నాన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు తెలంగాణలో 350 ఇంజనీరింగ్ కాలేజీలు మనకు అవసరమా అని చెప్పి విద్యార్థులను ఆ రోజు అవమానించారు అసెంబ్లీ సాక్షిగా. దాంతోపాటు ఏడాదికి 1,50,000 మంది ఇంజనీర్లు మనకు ఎందుకు, వాళ్ళు ఎటువంటి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు, వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు, హోంగార్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయడానికైనా ఇంతమంది ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని అవమానించింది కేసీఆర్ గారు కాదా? మీ తండ్రి 10 ఏళ్ళు ఏం పరిపాలిస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు? యువత ఉసురు పోసుకొని ఈరోజు మీరు అధికారం దూరమైనారు. ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. దాంతోపాటు సివిల్స్ ఎగ్జామ్లో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకు ₹1,00,000 ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాస్తున్నటువంటి వాళ్ళకు కూడా ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో కూడా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి అక్కడ కూడా ఉద్యోగాలు రావడానికి ఈ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని, అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీని కూడా నిర్మించడం జరుగుతుంది. యువత కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విదేశాలకు వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ డేటా సెంటర్లు, ఇండస్ట్రియల్ కార్నర్లు అన్నీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యువతకు ప్రోత్సహించే విధంగా, యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అణువున బురద చల్లడము, లేకపోతే సంగ్రామ సభలు పేరిట ఇంకేదో పేరిట ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి పని పాట లేకుండా కేవలం కుట్ర కోణంలోనే ప్రభుత్వం పైన కుట్రపూరంగా ఈ బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు కేటీఆర్ గారు.